సీజన్ ప్రారంభమైంది. సీజన్ ప్రారంభంతో పాటు భూమికి కావాల్సినటువంటి సేంద్రియ ఎరువుల యొక్క అవసరం కూడా పెరిగింది. ప్రారంభంలోనే మా పార్టీ నుంచి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశాం. ఈ సంవత్సరం యూరియా కొరత ఏర్పడుతుంది, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా యూరియాని నిల్వ తీసుకున్న ఇండెంట్ పెట్టి ఆ ఇండెంట్ ద్వారా యూరియాను తీసుకొచ్చుకోవడం మంచిదని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం యొక్క వలపాక్షం. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి యూరియా సప్లై చేయడంలో చాలా వివక్షత చూపిస్తుంది. దాదాపు 13,000 టన్నుల యూరియా మనకి కావాల్సి ఉంటే దాంట్లో సగం కూడా మన రాష్ట్రానికి ఇవ్వని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద నిర్దిష్టంగా వాళ్ళకి ఇంత కావాలని వాళ్ళతో ఒక స్ట్రగుల్ చేయవలసింది పోయి వాళ్ళతో మాకేమి సంబంధం లేని చెప్పి మన నాయకులందరూ కూడా ఒకేసారి వ్యవసాయ విధానాన్ని మార్చారు. అంటే ఎరువులు తక్కువ వేయండి, యూరియా తక్కువ వేయండి, మన యూరియా లేకుండా ఉండే పద్ధతిలోనే సేంద్రియ వ్యవసాయాన్ని సాగు చేయడానికి ప్రోత్సహించండి అని చెప్పారు. ఒకేసారి రైతాంగాన్ని అటువైపు మారితే శ్రీలంకలో వచ్చిన పరిస్థితి భారతదేశానికి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. శ్రీలంక లాంటి దేశంలో ఈ సేంద్రియ ఎరువుల్ని ఒకేసారి ప్రయోగపెట్టడంలో ఆహార కొరత ఏర్పడదు. మనం ఆహార కొరత నుంచి సస్య విప్లవం ద్వారా ఆ గ్రీన్ రెవల్యూషన్ అనేది పెట్టుకున్న తర్వాత మనం ఆహార కొరతని అధిగమించడమే కాక ఎక్స్పోర్ట్ చేసే దశకి ఎదిగింది రైతాంగం యొక్క కృషి ఫలితం. అది దీన్ని మర్చిపోయి ఎరువుల్ని సప్లై చేయకుండా వెంటనే ఈనాడున్న పరిస్థితుల్లో యూరియాని ప్రభుత్వం అత్యవసర దాని మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతుంది మా సమావేశం రైతు సంఘం, ఖమ్మం జిల్లా రైతు సంఘం. అలా చేయని పక్షంలో రేపు రాబోయే కాలంలో ఇప్పటికే బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళింది. ఇప్పుడు 300 రూపాయలు ప్రైవేట్గా అమ్ముతున్నారు, 290 రూపాయలు, 282 రూపాయలు సొసైటీలు ఇస్తున్నారు, 500 దాకా కూడా పోయే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించడం కోసం ప్రభుత్వం చేయాలని కోరుతుంది.